తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయుల ప్రభువులకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఇలా వెంటాడేవారు, ఈ విధంగా ఉండే యవనస్తులు ఈ లోకంలో ఉన్నారండి. ఎక్కడో కాదు క్రైస్తవంలోనే లేనే లేరు. ఈ విధంగా నేర్పే విధంగా లేనే లేరు. ఇదిగో నాయన, నీ యవనేచ్ఛల నుండి ఒక తల్లి తండ్రి చెప్పుకోవాలి. ఎలా చెప్తారు? తల్లి వస్తే తండ్రి రాడు, తండ్రి వస్తే తల్లి రాడు. వీళ్ళిద్దరూ వస్తే పిల్లలు తీసుకురారు. ఇంకెలా చెప్తారు? వాళ్ళు ఎలా బాగుపడతారు? వాళ్ళు ఎంత చదువుకున్నా, నువ్వు ఎంత చదివించినా, వారికి జాబులు వచ్చినా వారు లోకాచరకు వెళ్ళిపోకుండా ఉంటారు అని అంటే అది జరగదు. ఏది ఎంత చదువుకున్నా కానీ ఈ రోజున చదువుకున్న వారే ఇచ్చేస్తున్నారు, జాబు చేసేవారే ఇచ్చేస్తున్నారు. కానీ నువ్వు ప్రభు యొక్క శిక్షలో, బాధలో నువ్వు వారిని పెంచి చదివించు. ఒకరు వారికి జాబ్ వచ్చినా కానీ వారు ఎలా ఉంటారో లోకాశలకు వెళ్ళిపోకుండా ఉంటారు. కానీ దేవుని యొద్దకు తీసుకురాకుండా నువ్వేది చేయించినా కానీ వాళ్ళకి ఏదో ఒక ఆశ అనేది వస్తుంది. అలా ఒకవేళ వాడు ఆ తప్పు చేయకపోయినా కానీ నిన్ను మాత్రం చూడవు. వాడిని చదివించి, వాళ్ళకి జాబు తెప్పించి అవన్నీ చేసిన ప్రభు యొక్క శిక్షలో, బోధనలు వారిని పెంచకుండా, దేవుని గురించి చెప్పకుండా చేస్తే తర్వాత నిన్ను ఏం చేస్తావు తెలుసా? నువ్వు కట్టిన ఇంటిలో నుంచి నిన్ను బయటికి పంపించేస్తా. ఎందుకని? అన్ని బాగానే చేసావు, వాడు సంతోషంగా ఉండాలి, అన్ని బాగానే చేసావు. కానీ సృష్టికర్త స్మరణ చేసావా? వారికి చెప్పావా? యేసు క్రీస్తు ప్రభువు గురించి చెప్పావా? నేర్పడా? ఇదిగో ఆయన ప్రేమ కలిగి ఉన్నావు. తల్లిని విడిచిపెట్టలేదు. ఆయన శిలువలో మరణించే సమయాల్లోని తల్లిని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేదు అని ఎప్పుడైనా చెప్పావా? ఏమీ చెప్పకుండా వారిని పెంచితే వారు తప్పులైనా చేస్తారు, ఒకరి జీవితాన్ని ఏం చేస్తారు? పాడైనా చేస్తారు, లేకపోతే నిన్నేం చేస్తారు? బాధ పెడతారు. ఇలా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ చెప్పుకోవాలి, ఇదిగో నాయన నువ్వు ఈ విధంగా ఉండాలి అని. ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? ఎవరికి చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తాడు. యవన ప్రాయంలో ఉన్న తిమోతికి, ఇదిగో తిమోతి నువ్వు ఎలా ఉండాలి? ఇదిగో నువ్వు నీ యవనేచ్ఛల నుండి పారిపో. నువ్వు పారిపోయి నువ్వేం చేయాలని చెప్తున్నారంటే పవిత్ర హృదయం. ఎందుకనంటే హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏదైతే కలిగి ఉంటావో నువ్వు దాన్ని అదే చేస్తావు నువ్వు. అందుకని నీ హృదయం సరిగా ఉండాలి. హృదయం అన్నిటికంటే ఘోరమైనది, ప్రమాదమైనది, వ్యాధికరది, చాలా ఇది హృదయం. అందుకని నువ్వు ఏం కలిగి ఉండాలంటే పవిత్రమైన హృదయం నువ్వు కలిగి ఉండాలి. హృదయులై. తర్వాత ఏమని చెప్తున్నారంటే ప్రభువులకు ప్రార్థన చేయు వారితో, ఎవరైతే ప్రభువుకు ప్రార్థన చేస్తారో వారితో ఉండాలి నీ సహవాసం. నా కీర్తన అందుకే చదివించింది. ఇదిగో నాయన నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చుండక. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడికే, క్రీస్తులోకి వచ్చిన బాప్తిసం పొంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కంఠస్థ వాక్యంగా రావాలి, హృదయంలో ఉండాలి. ఇదిగో నాయన నువ్వు అలా ఉండొద్దు అన్నప్పుడు మరి ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? డాడీ ఏం చేయాలి, నాన్న ఏం చేయాలని అడుగుతారు కదా. అప్పుడు నువ్వు చెప్పాలి, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు నాయన. ఇదిగో నాయన నువ్వు ఈ వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ఈ వాక్యం నీ హృదయంలో ఉండాలి అని ఈ గ్రంథాన్ని ఇవ్వాలి. కానీ పుట్టినరోజులకు లేకపోతే బహుమతులుగా ఏమేమి ఇస్తారు? ఎన్నెన్నో తీసుకొచ్చిస్తారు. ఈ గ్రంథాన్ని ఇస్తారా? ఈ రోజున ఇక ఈ గ్రంథాన్ని ముందు కొనలేరు. జాగ్రత్త, గ్రంథాలు ఉన్నాయి, ఇక దొరకవు, రావట్లేదు, తక్కువ, కొనడం కూడా ఇక ఉండబడదు. అందుకని జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకనాడు ఇచ్చారు, ఇప్పుడు కష్టమైంది, ఇప్పుడు చెబుతున్నారు వాక్యం, తర్వాత మీకు దొరకాలన్నా కానీ కష్టం. ఎత్తుకులాడినా దొరకదు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే
నువ్వు ప్రభువునకు ప్రార్థన చేయు వారితో నీ సహవాసం ఉండాలి. ఉండి అక్కడ ఏమని చెబుతున్నానంటే తర్వాత చూడండి, చేయు వారితో కూడా నీతిని, విశ్వాసం, ప్రేమను, సమాధానమును వెంటాడు అనేది అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెబుతారు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా, నీతిగా, హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ